అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో మనము 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్, అక్కడ వర్బ్ చేంజింగ్ ఎలా ఉంటుంది, ఏ ప్రనౌన్ పక్కన వర్బ్ చేంజ్ అవుతుంది, ఎప్పుడు అంటే ఎస్ తగిలించాలి, ఈఎస్ తగిలించాలి, పాస్ట్ టెన్స్ లో అయితే ఎలా వాక్యాన్ని ఫామ్ చేయాలి, ఫ్యూచర్ లో ఎలా వాక్యాన్ని ఫామ్ చేయాలి అనేది చెప్తాను అనమాట. సో 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ అంటే మనకి మొత్తం 3 కాలాలు ఉన్నాయి కదా, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అంటాం కదండి, అవి. సో ప్రజెంట్ టెన్స్ లో వర్బ్ ఎప్పుడు కూడా V1 ఫామ్ లో ఉంటుంది. V1 అంటే ఏంటి? వర్బ్ ఫస్ట్ ఫామ్. ఏదైనా ఒక వర్బ్ ఉంది, దానికి ఫస్ట్ ఫామ్ ని ప్రజెంట్ ఫామ్ అంటాము. ఎగ్జాంపుల్ గో అని, డూ అని, ప్లే అని, కమ్ అని, కుక్ అని, డ్రింక్, టెల్, టేక్, ఇలా ఉంటాయి కదా. అంటే జనరల్ గా ఆ పని చేయడం నాకు తెలుసు అని చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాక్యం ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుందండి, V1 ఉంటుంది. V1 అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ప్లేస్ లో మనం తిరుమల అనో ఏదో ఒకటి అక్కడ, అంటే వెళ్ళడానికి వస్తే తిరుమల అని, పని చేయడానికి వస్తే ఆ పని పేరు, ఆట వచ్చేసరికి ఆ ఆట ఏం ఆట అని, రావటం అంటే ఎక్కడికి వస్తున్నానని చెప్పడం, వండటం అనేసరికి ఏం వండడం వచ్చు అని చెప్పడం, అలా ఆబ్జెక్ట్ దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అని 3 రకాలు ఉంటుందండి. సబ్జెక్ట్ ప్లేస్ లో మనం ప్రనౌన్ అయినా పెట్టొచ్చు, నౌన్ అయినా పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్కూల్ కి వెళ్తున్నాను, లేదా నేను ఊరికి వెళ్తున్నాను, విలేజ్ కో, తిరుమలకో, ఎక్కడికో వెళ్తున్నాను అని చెప్తున్నాను, లేదా పలానా వ్యక్తి ఎవరో వెళ్తున్నాడు అని చెప్పటం. రవి అనే ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఎక్కడికి? తిరుమల వెళ్తున్నాడు. సో రవి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కదండి. మామూలుగా నేను వెళ్తున్నాను అంటే ఐ గో టు తిరుమల అంటాను. నేను తిరుమల వెళ్తాను అని చెప్తున్నాను. రవి వెళ్తున్నాడు అని చెప్పేటప్పుడు రవి గోస్ టు తిరుమల. రవి అనే వ్యక్తి తిరుమలకి వెళ్తున్నాడు. సో ఇక్కడ వెర్బ్ పక్కన, థర్డ్ పర్సన్ సింగులర్ కి వెర్బ్ పక్కన ఎప్పుడైనా మనం ఎస్ కానీ ఈఎస్ కానీ తగిలించాలన్నమాట. మరి ఎప్పుడు ఎస్ తగిలించాలి, ఎప్పుడు ఈఎస్ తగిలించాలి అంటే, ఒక వెర్బ్ ఎండింగ్స్ మనకి ప్లూరల్ నౌన్స్ చూసుకున్నాం కదా. ప్లూరల్ నౌన్స్ చూసుకున్నప్పుడు వర్డ్ ఎండింగ్ లో మనకి ఓ కానీ, సిహెచ్ కానీ, ఎస్హెచ్ కానీ, ఎస్ కానీ, డబల్ ఎస్ కానీ, ఎక్స్ కానీ, ఇలాంటి ఎండింగ్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఆ వర్బ్ పక్కన ఈఎస్ జాయిన్ చేయండి థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు. ఎగ్జాంపుల్ గో ఉందనుకోండి, గోస్ అనండి. డూ ఉంటే డల్స్ అనండి. కమ్ ఉంటే కమ్ కి ఎస్ మాత్రం తగిలించండి, ఈనే కదా ఉంది, సో ఎస్ తగిలిస్తే సరిపోతుంది. టీచ్ ఉంది అనుకోండి, సిహెచ్ ఉంది కాబట్టి టీచర్స్, ఈఎస్ పెట్టండి. అలా మీకు సింగులర్, ప్లూరల్ నౌన్స్ అప్పుడు చెప్పాం కదండి, ఆ ఫామ్ లో అప్లై చేసేసి ఇక్కడ వర్బ్ పక్కన కూడా ప్లూరల్ ఫామ్ కింద మార్చాలి అంటే ఎస్సీఎస్ తగిలించాలన్నప్పుడు ఎప్పుడు ఎస్ పెట్టాలి, ఎప్పుడు ఎస్ పెట్టాలని ఆ ఎండింగ్స్ చూసుకొని తగిలించవచ్చు. నార్మల్ వర్డ్ ఎండింగ్ అంటే వర్బ్ ఎండింగ్ టీతో కానీ, ఈతో కానీ, కేతో కానీ, ఇలా ఉన్నప్పుడు ఓన్లీ ఎస్ తగిలిస్తే సరిపోతుంది. అలా కాకుండా వర్బ్ ఎండింగ్ లో ఓ ఉన్నా ఈఎస్ పెట్టండి, ఎక్స్ ఉన్నా ఈఎస్ పెట్టండి, సిహెచ్ ఉన్న ఈఎస్ పెట్టండి, ఎస్హెచ్ ఉన్న ఈఎస్ పెట్టండి, ఇంకా ఎస్ ఉన్న ఈఎస్ పెట్టండి, డబుల్ ఎస్ ఉన్న ఈఎస్ పెట్టండి. ఓకేనా. పాస్ అనే ఒక వర్బ్ ఉంది అనుకోండి, హీ పాస్ ద ఎగ్జామ్ అనాలా, హీ పాసెస్ ద ఎగ్జామ్ అనాలా? అతను ఎగ్జామ్ పాస్ అవుతాడు అని చెప్పడం, పాసెస్ అని చెప్తాం అనమాట. సో డబుల్ ఎస్ ఉంది కాబట్టి. ఓకేనా. ఈ విధంగా మనం వర్బ్ ఎండింగ్స్ ని బట్టి దానికి ఎస్సీఎస్ తగిలించడం అనేది మీకు థర్డ్ పర్సన్ సింగులర్ పక్కన మారిపోతూ ఉంటుందండి. అది ఎలానో చూద్దాం. ఇక్కడ మనం ఈట్ అనే ఒక వర్బ్ తీసుకున్నాం ప్రజెంట్ టెన్స్ లో. అంటే ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాక్యం ఎప్పుడు చెప్తాము అంటే, ఏదైనా ఒక పని నేను రెగ్యులర్ బేసిస్ మీద చేస్తాను అన్నప్పుడు నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాను. ఆ పని చేసేసాను అనుకోండి, పాస్ట్ లో చెప్తాను. అంటే నేను తిన్నాను అంటే ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్. నేను తినబోతున్నాను, ఇంకా చేయలేదు, అది పని తర్వాత చేస్తాను, తర్వాత అని చెప్పినప్పుడు ఫ్యూచర్ లో ఐ విల్ ఈట్ అని చెప్తాను. అది నా గురించి నేను చెప్పటం. అదే విధంగా నేను అతను తింటున్నాడు, లేదా మీరు తింటున్నారు, ఆమె తింటుంది, అది తింటుంది, ఇలా వేరే వ్యక్తి, వేరే పర్సన్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వాటికి రిలేటెడ్ ప్రనౌన్స్ వాడి చెప్తాను. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్ లో నేను ప్రనౌన్ అయినా వాడతానండి, లేదంటే నౌన్ అయినా వాడతాను. ఫర్ ఎగ్జాంపుల్, షీ ప్లేస్ లో అక్కడ ఆ ఆ వ్యక్తి పేరు పెట్టి అయినా చెప్పొచ్చు. సీత ఈట్స్ బ్రేక్ఫాస్ట్, ఆమె బ్రేక్ఫాస్ట్ తింటుంది. సీత ఎయిట్ బ్రేక్ఫాస్ట్, సీత బ్రేక్ఫాస్ట్ తినింది. సీత విల్ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ ద క్లాస్, సీత బ్రేక్ఫాస్ట్ క్లాస్ తర్వాత తింటుంది. సో ఈ విధంగా నేను సబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్ కానీ ప్రనౌన్ కానీ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. అక్కడ మాట్లాడే పర్సన్ గురించి, అది ఎవరి గురించి మాట్లాడుతున్నానో దానికి సంబంధించిన సబ్జెక్ట్ పెట్టాలన్నమాట సబ్జెక్ట్ ప్లేస్ లో.
వెర్బ్ ఫామ్ అనేది ఆ పని చేస్తున్నామా, చేసేసామా, చేయబోతూ ఉన్నామా అనే దాన్ని బట్టి ఆ వెర్బ్ అనేది V1 V2 V3 చెప్పాలి. సో V1 అంటే ప్రజెంట్ వాక్యం అని చెప్పాను కదండి, ఇక్కడ ఎప్పుడు కూడా ప్రజెంట్ వాక్యంలో V1 పెట్టాలి. V2 అంటే పని అయిపోయింది, డన్ అన్నమాట, వర్క్ డన్ అన్నప్పుడు పాస్ చెప్పాలి. ఫ్యూచర్ అంటే విల్ పక్కన V1 తగిలించాలి, విల్ ప్లస్ V1. ఇక్కడ జనరల్ గా ఏమనుకుంటామంటే హీకి షీకి ఇట్కి SES పెడతాం కదా, ఇక్కడ కూడా అదే ఫాలో అయిపోయి విల్ ఈట్స్ విల్ డ్రింక్స్ అని చెప్తాం, కానీ అలా చెప్పొద్దు, జస్ట్ V1 పెట్టండి. ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో వాక్యం ఫామ్ చేసినప్పుడు మాత్రమే మీకు వర్బ్ పక్కన SES లో పెట్టాల్సిన అవసరం పడుతుంది, ఇంకా ఏ టెన్స్ లో కూడా అవసరం పడదు మీకు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే వెర్బ్ పక్కన SES లు కనబడతాయండి మీకు. అది కంటిన్యూషన్ లో ఉండదు, పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండదు, పర్ఫెక్ట్ కంటిన్యూషన్ లో ఉండదు, ఇంకా ఎక్కడా కూడా మీకు అది ఆ వర్బ్ పక్కన SES ఉండవు, V1 వాడిన ప్రతిసారి ఉండవు అనమాట. ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే, అది కూడా హీకి షీకి ఇట్కి పక్కన వర్బ్ రాసినప్పుడు మాత్రమే మీకు ఆ SES తగులుతాయి. మిగిలిన ఎక్కడైనా విల్ పక్కన V1 రాసిన, కంటిన్యూషన్ లో ఇంగ్ ఫామ్ పెట్టినా, అక్కడ ఎక్కడా కూడా మీకు SES లు ఉండవు అనమాట. జస్ట్ విల్ పక్కన V1 అంతే. విల్ ఈట్, సీత విల్ ఈట్ హర్ బ్రేక్ఫాస్ట్, ఆమె బ్రేక్ఫాస్ట్ తింటుంది, అంతేకాని సీత విల్ ఈట్స్ పెట్టొద్దు ఎప్పుడు కూడా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో అనుకోండి, చెప్పొచ్చు సీత ఈట్స్ బ్రేక్ఫాస్ట్, అంటే ఆమె బ్రేక్ఫాస్ట్ తినే అలవాటు ఉంది అని చెప్పటం. ఈ విధంగా ఉంటుందండి వెర్బ్ ఫార్మ్స్ ఎలా మారిపోతాయి 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ లో అనేవి మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు అవును మ్యామ్. యాడ్జెక్టివ్స్ క్లాస్ నేను రేపు తీసుకుంటాను. యాడ్జెక్టివ్ అంటే ఏంటి, ఇప్పుడు ఐ డ్రైవ్ ఏ కార్ అన్నాను, బానే ఉంది, నేను కారు డ్రైవ్ చేయగలను అని చెప్పటం. అదే నేను ఆ కారు గురించి వర్ణించాను అనుకోండి, అంటే నేను ఒక పెద్ద కార్ని డ్రైవ్ చేయగలను అని చెప్పాను, అంటే నౌన్ ని వర్ణించి చెప్తున్నాను అనుకోండి, అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డ్రైవ్ ఏ బిగ్ కార్, నేను ఒక పెద్ద కార్ని నడపగలను అని. అక్కడ బిగ్ కార్ అని చెప్పాను, లేదా రెడ్ కార్ అని చెప్పాను, కలర్ కానీ, నెంబర్ కానీ, సైజ్ షేప్ కానీ ఇలా వర్ణించి చెప్తున్నాం అనుకోండి ఒక నౌన్ గురించి, దాన్ని యాడ్జెక్టివ్ అంటాం. ఈ యాడ్జెక్టివ్స్ గురించి రేపు క్లాస్లో మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి, ఓకేనా.